లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. దీనిలో భాగంగా త్వరలోనే బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. అందుకోసం రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో యాత్రను కొనసాగించనున్నట్లు సమాచారం. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రే బెటర్ అని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15న మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి బస్సు యాత్రను కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉంది. బస్సు యాత్రలో భాగంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కేసీఆర్ స్వయంగా పర్యటించనున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడిన కరువు పరిస్థితులు, సాగు, తాగునీటి కొరత విషయాలను ప్రజలకు వివరించనున్నారు. ఎండిన పంటలను పరిశీలించి రైతుల్లో భరోసా నింపనున్నారు. 4 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టిన కేసీఆర్ రైతులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అటు సిరిసిల్లలో నేతన్న భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ పర్యటిస్తేనే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. అందుకే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. తేజస్వి, ఏదైతే కేసీఆర్ పొలంబాట ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సక్సెస్ అయిందనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు నమ్ముతా ఉన్నారు. అందులో భాగంగానే ఇక ప్రజలలోకి వెళ్ళాలి. పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో ఎక్కువగా ఈ ఇష్యూస్ ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కేసీఆర్ ఖచ్చితంగా ప్రజల మధ్యలో నిత్యం ప్రజల మధ్యలో ఉంటే ఖచ్చితంగా పార్టీకి ఎడ్జ్ అవుతుంది. ఖచ్చితంగా ఎలక్షన్ లో కూడా ప్రధానంగా మనం ఎక్కువ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుందనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ప్రధానంగా ఆయనను బస్ యాత్రలు చేపట్టేలాగా ప్రధానంగా ఒక దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఆయన ఏదైతే ఇప్పుడు మొట్టమొదటగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధానంగా పార్టీ మొత్తం డీలా పడిపోయింది. పార్టీని సంస్థాగతంగా పూర్తిగా మరొకసారి అంటే ప్రధానంగా పార్టీలో కార్యకర్తలలో ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడానికి ప్రధానంగా ఆయన చేసిన ఏదైతే సమీక్షలు, ఆ సమీక్షల తర్వాత నల్గొండ సభ తర్వాత కరీంనగర్ ఎన్నికల శంఖారావం పూరించారు. కరీంనగర్ లో ఆ ఎన్నికల శంఖారావం తర్వాత కొంత కార్యకర్తల నాయకులలో కూడా మిగతా పార్టీలకు వెళ్తా ఉన్నారు అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు వెళ్లకుండా ప్రధానంగా సిట్టింగ్ ఎంపీలతో పాటు మిగతా వాళ్ళంతా కూడా పక్క చూపులు చూస్తున్న సందర్భం కనబడుతుంది. పార్టీ ఒక పూర్తి ఇక డీలా పడిపోయే పరిస్థితి నుంచి ఒక్కసారిగా కేసీఆర్ నల్గొండ ఇక కార్యకర్తలలో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. నల్గొండ సభ, కరీంనగర్ సభ తర్వాత మొన్న ఏదైతే ప్రధానంగా కేఆర్ఎంబి పరిధిలో కృష్ణా పరివాహక ప్రాజెక్టులను తీసుకొచ్చి కాంగ్రెస్ ఒక తీవ్రమైన అన్యాయం చేసిందనేది ప్రధానమైన ఆరోపణ చేస్తూ విమర్శలు చేస్తూ నల్గొండ సభ, ఆ తర్వాత ప్రధానంగా కరీంనగర్ లో ఎన్నికల శంఖారావం, తర్వాత మొన్న చూసాం ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుని చూపిస్తూ ప్రధానంగా బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తూ ప్రజలకు సాగునీరును అందించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనేది ప్రధానమైన ఆరోపణలు చేశారు కేసీఆర్. అందులో భాగంగానే పొలంబాట కార్యక్రమం ప్రజల మధ్యలోకి వెళ్లారు, రైతులతో మమేకమయ్యారు. ఎక్కడెక్కడ పంట నష్టపోయింది, ఆ పంట నష్టపోయిన వారందరికీ సంబంధించి ఒక భరోసానిచ్చే కార్యక్రమాన్ని మాత్రం చేపట్టారు. ఆ భరోసాని క్రమం పూర్తిగా కార్యకర్తలలో ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చింది. దాంతో పాటు ప్రజలలో కూడా విస్తారంగా ఆలోచించే ప్రయత్నం చేశారు. విస్తారంగా ఆలోచిస్తున్నారు. గ్రామాలలో కూడా నిజంగా గతంలో ఉన్న 10 సంవత్సరాలలో ఏ విధమైన మార్పులు ఉన్నాయి, నిజంగా సాగునీటికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉండేవారు, ఒక్కసారిగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది కూడా క్షేత్రస్థాయిలో కూడా రైతులు అదేవిధంగా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ప్రధానంగా కరెంటు విషయంలో కరెంటు కూడా పూర్తిగా గ్రామాలలో పవర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇక దాదాపు 24 గంటలు గతంలో ఇచ్చామని బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా ఆ ఇచ్చిన దానికంటే ఇప్పుడున్న ప్రస్తుతం మాత్రం కరెంటు కష్టాలు ఉన్నాయనేది కూడా రైతులు చెప్తా ఉన్నారు. దాంతో పాటు 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీని కూడా ప్రధానంగా కోడ్ చేస్తూ ఇక రైతుల ఎజెండానే కేసీఆర్ ముందు పెట్టి చాలా రోజుల నుండి ఈ యొక్క ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పొలంబాట సక్సెస్ అయింది. తర్వాత ఇక ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూస్ ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలి. గతంలో పరిపాలన ఎట్లా ఉంది, ప్రధానంగా కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది, కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన, దాంతో పాటు 6 గ్యారంటీల అమలు, ఆ అమలుకు పూర్తిగా వైఫల్యం చెందాయంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో ఆ
ఏదైతే ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి ఎండగట్టే ప్రయత్నం మాత్రం కేసీఆర్ చేయాలనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే బస్సు యాత్ర కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు ఖచ్చితంగా చేవెళ్ళ పార్లమెంట్ పరిధి గెలుస్తామనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచిస్తా ఉన్నారు. అందులో భాగంగానే చేవెళ్లలో 13న సభ ఉండబోతుంది. ఆ తర్వాత 15న మెదక్లో కూడా పార్లమెంట్ పరిధిలో ఒక పెద్ద బహిరంగ సభ ఉండబోతుంది. తర్వాత 15న తర్వాత ప్రధానంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఒక్కొక్క మండల స్థాయిలో ఇక నియోజకవర్గాల స్థాయిలో ఎక్కడ సభ పెట్టినా కూడా కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా 10,000కు మించి జనాభా ఉండాలి. ఖచ్చితంగా ప్రజలకు ఈ ఇష్యూస్ అన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఎండగట్టాలి. ఎండగట్టిన తర్వాత ఎక్కువగా పార్లమెంట్ లో ఎన్నికలలో ప్రధానంగా ఓట్లు సంపాదించాలనేది కూడా కేసీఆర్ ఎత్తుగడ వేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ బస్ యాత్రల ద్వారా ప్రధానంగా సమాజానికి అదేవిధంగా ఆయన చెప్పాలనుకున్నది చెప్తా ఉన్నారు. ఒకవైపు లిక్కర్ స్కామ్, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, మరొక వైపు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వలసబాట పట్టడం, ఈ అంశాలన్నిటినీ తెర మీదికి తీసుకొస్తూ ఆ అంశాలను కాదు ప్రధానంగా రైతుల ఎజెండాని తీసుకొచ్చి వీటన్నిటిని పక్కన పెట్టి ఖచ్చితంగా అది మా పాపం కాదు, ప్రధానంగా రైతులను ఆదుకోండి. దాని తర్వాత నేతన్నల ఇష్యూ కూడా మనం చూసాం. సిరిసిల్లలో కూడా నేతన్నలకు సంబంధించి ఇక 2 రోజులకు ఒకరు చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఉన్న 300 కోట్ల బకాయిలు కూడా మేము గతంలో బతుకమ్మ చీరలు ఇచ్చాం. దాని తర్వాత ప్రధానంగా స్కూల్ పిల్లలకు సంబంధించిన యూనిఫామ్ కి సంబంధించిన వాటికి సంబంధించిన బడ్జెట్ ని ఇస్తూ అక్కడ ఉన్న నేతన్నలను ఆదుకున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయక చర్యలు చేయట్లేదు, నేతన్నలను ఆదుకోవట్లేదు అనేది కూడా బలంగా వాణిని వినిపించారు కేసీఆర్. దాంతో పాటు ఈ రైతుల ఎజెండా, నేతన్నల ఎజెండా, దాంతో పాటు ఇప్పుడున్న 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఈ అన్ని అంశాలను క్రోడీకరిస్తూ బస్ యాత్రలో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక ఏదైతే చెప్పాలనుకున్నారో ప్రజలకు చెప్పి ఎన్నికలలో ఎక్కువగా సీట్లు లబ్ధి పొందాలనేది కూడా కేసీఆర్ ఒక వ్యూహాత్మకమైన అంచనా వేస్తున్న సందర్భం కనబడతా ఉంది.